వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్ వాణిని పార్టీ వాణిని తమ గొంతుల ద్వారా వినిపించే పరిస్థితుల్లో ఆ గొంతుల్ని నొక్కివేయటానికి చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినప్పుడు కూడా ఆ పోస్టు పెట్టినటువంటి వ్యక్తుల్ని నెలల తరబడిగా జైల్లో పెట్టినటువంటి రాష్ట్రంలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనండి, కార్యకర్తలు అనండి, ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరిపైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు తోటా కన్నా కూడా అక్షరం బలమైందని నమ్మినటువంటి వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ మీరు చేర్చే అక్షరాలని కూడా ఆర్టీఐ ద్వారా మీరు ఒక్కొక్క అక్షరాన్ని చేర్చి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తే ఈ ప్రభుత్వం 2028లో ఎన్నికలు జరుగుతాయా, 29లో ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకిలించగలిగినటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా తయారు కావాలని రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలనే భావన లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. మీరే చూశారు కదా, ఆంధ్రజ్యోతిలో ఐటెంలు రాపిస్తూ ఉన్నారు. ఆ ఐటెంలో కూడా వాళ్ళందరినీ కూడా మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి భార్యల్ని, చెల్లెల్ని, తల్లుల్ని అసభ్యమైనటువంటి పదజాలంతో, ఒక నీచమైనటువంటి నికృష్టమైనటువంటి భావజాలంతో వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఆయన రాస్తే ఆ రాసిన దానికి తప్పు అని చెప్పించాల్సిన పోయి ఆ తప్పును కూడా సమర్థించే రీతిలో ఇవాళ ఒక సింగిల్ పాయింట్ ఫార్ములాగా వాళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా కలిసి ముందుకు సాగాల. నీకు ఇబ్బంది వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, పార్టీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం అందరం కూడా ఒకే కుటుంబంగా, ఒకే మాటగా, ఒకే బాటగా నడిచే కార్యక్రమంలో తప్పనిసరిగా అందరూ కూడా భాగస్వాములు కావాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ